నమస్తే మిత్రులారా, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దుర్గాజ్యోతి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ బగారా రైస్ పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకుందామో చూసేద్దామా? ఆగండి, చికెన్ కర్రీ బగారా రైస్ మాకు తెలియదని స్కిప్ చేస్తున్నారా? కానీ ఈ విధంగా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ట్రై చేయకపోతే వెంటనే ట్రై చేయండి రెసిపీ చూసి. అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. ముందుగా చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామా? స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే 2 స్పూన్ల పసుపు వేసి బాగా వేయించుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఆయిల్లో బాగా వేగాలండి. అవి బాగా వేగాక అందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు అందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదండి. ఇందులో మేము 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 8 పచ్చిమిర్చి వేసాం. ఉల్లిపాయలు సరిపోతాయి కర్రీకి. ఎక్కువ వేసుకున్నారంటే తీపి వచ్చేస్తుంది, కర్రీ బాగోదు. ఇప్పుడు కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. మసాలా కోసం 2 అనాస పువ్వులు, 4 స్పూన్ల ధనియాలు, 8 లవంగాలు, 1 స్పూన్ల జీలకర్ర, 3 ఇలాచి, 4 దాల్చిన చెక్క ముక్కలు, 1 బగారా ఆకు, ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి. వేయించుకొని మిక్సీ పట్టుకున్నాక ఒక 3 ఎల్లిపాయలు వేసి బరకగా పట్టుకొని దించేయాలి. ఈ మసాలా మనకి అన్నంలోకి యూజ్ అవుతుంది, అలాగే కర్రీలోకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మసాలాని కర్రీలో 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే చికెన్ వేసుకోవాలండి. ఇది 3/4 కిలో చికెన్ అండి. అంటే ఒక 6-7 మెంబర్స్ ఈజీగా తినేయొచ్చు. చికెన్ వేసుకొని బాగా కలుపుకోండి. చికెన్ మనకి ఆయిల్లోనే వేగాలండి. ఆయిల్లో వేగడం వల్ల ముక్క ఉడికి మంచిగా జ్యూసీగా ఉంటుంది, బాగుంటుంది. వాటర్ అసలు వేయకూడదండి, మొత్తం ఆయిల్లోనే వేయించుకోవాలి చికెన్ని. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 20 నిమిషాలు సిమ్లో ఉడికించుకోవాలండి. 20 నిమిషాలు ఖచ్చితంగా ఉడికించుకోవాలి చికెన్ మనం. చూడండి, మనం వాటర్ ఏం వేయకపోయినా చికెన్లో ఉండే వాటర్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు, 3.5 స్పూన్ల కారం వేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. కర్రీ మనకి కొంచెం స్పైసీగానే ఉంటుందండి. 3.5 స్పూన్ల కారం కరెక్ట్గా సరిపోతుంది కర్రీకి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నామండి. ఒకవేళ మీకు వద్దనుకుంటే వేసుకోవద్దు. ఒకవేళ కొంచెం పులుసుగా కావాలి అంటే వేసుకోండి, లేదా ఎక్కువ కావాలన్నా కొంచెం ఎక్కువైనా వేసుకోండి. వాటర్ 1 గ్లాస్ వేసుకున్న తర్వాత ఇందులో మనం ముందు చూపించిన మసాలా ఒక 2 స్పూన్లు వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ సిమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈ కర్రీ మొత్తం మనం సిమ్లోనే చేసుకుంటామండి. అప్పుడే ముక్క మనకి మంచిగా ఉడుకుతుందండి సాఫ్ట్గా. ఇప్పుడు కొత్తిమీర వేసాక మూత పెట్టి 5 నిమిషాలు వదిలేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు బగారా రైస్ ఎలా చేసుకుందామో చూద్దామా? ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 3 యాలకులు, 5 లవంగాలు, 3-4 బగారా ఆకులు, 4 అనాస పువ్వులు, 3 మరాఠీ మొగ్గలు, 2 దాల్చిన చెక్క వేసి బాగా వేయించుకోండి. ఈ మసాలాలు మనకి రైస్కి కరెక్ట్గా సరిపోతాయండి, స్పైసీ. ఇందులో నెయ్యి వేసుకోకండి, ఎందుకంటే చలికాలం కాబట్టి నెయ్యి వేస్తే మనకి గడ్డ కట్టినట్టు అవుతుందండి. ఇలా ఆయిల్తో చేసుకున్న టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో 6-7 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా వేయించుకోండి. పచ్చిమిర్చి మేము ఒక 8 వరకు వేసామండి. కాకపోతే ఒకవేళ స్పైసీ తినని వాళ్ళు ఉంటే ఒక 6-7 వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి 1 స్పూన్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు అది బాగా వేగాక మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి బాగా వేయించుకోండి. ఇప్పుడు అందులో వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ కొలత అండి, 4 గ్లాసుల బియ్యానికి 5.5 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. నేను గ్లాసు చూపిస్తాను. ఆ గ్లాస్తో 4 గ్లాసుల బియ్యానికి 5.5 గ్లాసుల వాటర్ మనకు కరెక్ట్గా సరిపోతుంది. అన్నం మంచిగా మనకి పుల్లలు అవుతుంది. అయితే మేము పాత బియ్యం అండి, మావి పాత బియ్యం కాబట్టి 4 గ్లాసుల బియ్యానికి 5.5 గ్లాసుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఉప్పు ఒకసారి చూసుకోండి. ఉప్పు చూసుకొని ఒకవేళ తక్కువ ఉంటే ఉప్పు వేసుకోండి. మూత పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఈ వాటర్ అంతా మనకి మరగాలండి.
చూడండి ఇదే గ్లాస్ అండి. ఈ గ్లాసుతో 4 గ్లాసుల బియ్యానికి 5:30 గ్లాసుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఎసరు బాగా మరిగిపోయాక ఇందులో మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోండి. అయితే మనం ఈ ప్రాసెస్ మొత్తం గ్యాస్ హైలోనే పెట్టి చేసుకోవాలండి. హైలో పెట్టుకుంటేనే మనకి అది మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి మనకి అన్నం ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఏమో గ్యాస్ హైలో ఉండాలండి. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకొని అన్నాన్ని ఉడికించుకోండి. అంతేనండి, మన బగారా రైస్ రెడీ అయిపోయింది. చూడండి మంచిగా పలుకులు పలుకులుగా పుల్లలుగా చాలా బాగుంటుంది. ఇలా ఈ కొలతలతో మేము చెప్పిన కొలతలతో చేసుకుంటే అన్నం పర్ఫెక్ట్గా ఉంటుందండి. అండ్ మనకు స్పైసెస్ కూడా కరెక్ట్గా సరిపోతాయి. మేము చూపించిన కొలతలు 6-7 మంది కరెక్ట్గా తినొచ్చండి. అందరికీ కరెక్ట్గా సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బగారా రైస్, చికెన్ కర్రీ, అలాగే పెరుగు పచ్చడి రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాతో షేర్ చేసుకోండి. మా రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.